హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హనీ జిఎస్ క్లాసెస్. ఈరోజు ఇంపార్టెంట్ కరెంట్ ఇష్యూ అండి. ఏంటి ఇష్యూ అంటే, ఈ న్యాయ చరిత్ర మొత్తంలోని వెరీ ఫస్ట్ టైం ఒక మహిళా తాత్కాలిక న్యాయమూర్తిని హైకోర్టులో రెగ్యులర్ న్యాయమూర్తిగా కొలిజియం సిఫార్సు చేయకుండా తిరిగి వెనక్కి జిల్లా కోర్టుకి డిమోషన్ చేసింది. ఈ కొలిజియం ఇలా ఫస్ట్ టైం ఎందుకు చేసింది, ఆమె చేసిన తప్పు ఏంటి అని చెప్పేసి ఒకటి. నెక్స్ట్, కొలిజియం ఎలా పనిచేస్తుంది, ఈ హైకోర్టు సుప్రీంకోర్టు జడ్జెస్ ఎలా అపాయింట్మెంట్ చేయబడతారని చెప్పేసి ఈ రెండు మనం డిస్కస్ చేయాల్సింది. వెరీ ఇంపార్టెంట్ కరెంట్ ఇష్యూ అండి. ఫస్ట్ ఇష్యూ ఏంటి, లింకులో జిఎస్లో కొలిజియం సిస్టమ్ ఎలా పనిచేస్తుంది, అది ఎలా వచ్చింది, సుప్రీంకోర్టు అండ్ హైకోర్టు జడ్జెస్ ఎలా నియమించబడతారు, రాజ్యాంగంలో ఉందా, చట్టం చేసిందా అని చెప్పేసి మనం డిస్కస్ చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ ఇష్యూ ఏంటి అంటే, పుష్ప గెనడివాలే ఒక మహిళా న్యాయమూర్తి, బాంబే హైకోర్టు. బాంబే హైకోర్టు తాత్కాలిక మహిళా న్యాయమూర్తి మే అడిహాక్ జడ్జెస్. హైకోర్టుకి అడిహాక్ ప్రతిపాదికన, తాత్కాలిక ప్రాతిపదికన న్యాయమూర్తులని రాష్ట్రపతి నియమిస్తాడు. అదే సుప్రీంకోర్టు తాత్కాలిక న్యాయమూర్తులని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి నియమిస్తాడు. రెండు డిఫరెంట్ పెట్టండి. హైకోర్టు తాత్కాలిక న్యాయమూర్తి అంటేనేమో రాష్ట్రపతి, సుప్రీంకోర్టు తాత్కాలిక న్యాయమూర్తి అంటేనేమో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి నియమిస్తాడు. 2 ఏళ్ల కాలం ఉంటుంది పదవి కాలము. సహజంగా 2 ఏళ్ల కాలం అనంతరం వీళ్ళే రెగ్యులర్ న్యాయమూర్తులుగా కంటిన్యూ చేయబడతారు. ప్రమోషన్ ఇచ్చేసి 2 ఏళ్ళ తర్వాత రెగ్యులర్ గా నియమించబడతారు. అది జనరల్ గా జరిగే ప్రాసెస్. అది ఈ 2 ఇయర్స్ కాలాన్ని మనము ప్రొహిబిషన్ అని చెప్పేసి అనొచ్చు. ఆ టైంలో వీళ్ళ జడ్జిమెంట్ బట్టి వాళ్ళని జడ్జి చేసి కొలిజియం సిఫార్సు చేస్తుంటుంది. ఇది జనరల్ ప్రాసెస్ ఈ హైకోర్టు సుప్రీంకోర్టు న్యాయమూర్తుల నియామకంలో. ఈ పుష్ప గెనడివాలే 2020లో బాంబే హైకోర్టు తాత్కాలిక న్యాయమూర్తిగా సుప్రీంకోర్టు అంటే రాష్ట్రపతి నియమించాడు. 2022 జనవరి 31 కల్లా ఈమె పదవి కాలం అయిపోతుంది. అంటే వెరీ నెక్స్ట్ రేపు లేదా ఎల్లుండి అయిపోతుంది. ఇప్పుడేంటి, కొలిజియం సిఫార్సు చేయాలి, ఈమెను కంటిన్యూ చేయాలా కంటిన్యూ చేయొద్దని చెప్పేసి సిఫార్సు చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ అక్కడ కొలిజియం ఏంటని చెప్పేసి చెప్తాను. ఇప్పుడైతే ఏంటి, కొలిజియం దగ్గర వర్క్ ఏమున్నది, ఈ 31 జనవరి ఫిబ్రవరి 3 అనుకుంటు లాస్ట్ డేట్ ఈమెది. ఫిబ్రవరి 3 అనంతరం ఈమె కంటిన్యూ చేయాలా వద్దని చెప్పేసి ఈ రాష్ట్రపతికి కొలిజియం సిఫార్సు చేయాలి. జనరల్ గా ఏం చేస్తుందంటే, ఇంతవరకు స్టిల్ ఈ జనవరి 30 వరకు కూడా ఈ కొలిజియం అనేది ఎవరిని కూడా రిజెక్ట్ చేయలేదు. తాత్కాలిక న్యాయమూర్తిగా నియమించబడ్డ మహిళ లేదా పురుషుడు ఎవరైతే ఉంటారో వాళ్ళు జనరల్ గా రెగ్యులర్ న్యాయమూర్తిగా అపాయింట్మెంట్ చేయబడతారు. ఇంతవరకు ప్రాసెస్. వెరీ ఫస్ట్ టైం ఈ పుష్ప గెనడివాలని సుప్రీంకోర్టు కొలిజియం అనేది తిరస్కరించింది, సిఫార్సు చేయలేదు. మళ్ళీ జిల్లా కోర్టుకే పోవాల్సి ఉంటుంది. హైకోర్టు నుంచి జిల్లా కోర్టుకి స్థాయి తగ్గించబడింది, డిమోషన్ చేయబడింది. నాట్ ప్రమోషన్ ఇది, డిమోషన్ చేయబడింది. ఇది ఇష్యూ అండి. పుష్ప అనే బాంబే హైకోర్టు తాత్కాలిక న్యాయమూర్తిగా పనిచేస్తున్న పుష్పని కొలిజియం అనేది సిఫార్సు చేయకుండా తిరస్కరించింది. కాబట్టి వెరీ ఇంపార్టెంట్ ఇష్యూ. తిరస్కరించింది అంటే తొలగించలేదు, బట్ జిల్లా కోర్టుకి మళ్ళీ తిరిగి వెనక్కి పోవాల్సి ఉంటుంది. ఓకే, అది కరెంట్ ఇష్యూ. దీనికి కారణమైన అంశం ఏంటిదంటే, ఈమె లాస్ట్ ఇయర్ 2021లో ఒక తీర్పు ఇచ్చింది. ఈ సతీష్ రగడే వర్సెస్ స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర 2021 కేసులో ఒక తీర్పు ఇచ్చిందండి. ఈ సతీష్ రగడే ఒక 39 ఏళ్ల వ్యక్తి, దగ్గరలో ఉన్న ఒక చిన్న పాప 12 ఇయర్స్ అనుకుంటా జామకాయలు ఇస్తా అని చెప్పేసి ఇంటికి తీసుకెళ్లి ఈమెను లైంగిక వేధింపులు, సెక్సువల్ అసాల్ట్ కి గురి చేస్తాడు. ఆ టైంలో వీళ్ళ అమ్మ వస్తుంది. వీళ్ళ అమ్మ వచ్చేసి ఈయనను కొట్టి ఇక ఈ పోలీసులకి రిపోర్ట్ చేస్తే వాళ్ళు ఈ హైకోర్టులో కేసు వేస్తారు. ఫస్ట్ సెషన్స్ కోర్టు ఆ సెషన్స్ కోర్టు ఏం తీర్పిస్తుంది అంటే,
ఈ 12 ఇయర్స్ కాబట్టి అమ్మాయిది ఈ పోక్సో చట్టం కింద ప్రివెన్షన్ ఆఫ్ చిల్డ్రన్ సెక్సువల్ అఫెన్స్ యాక్ట్ అని చెప్పేసి 2012లో వచ్చింది. సో 12 ఇయర్స్ అమ్మాయి కాబట్టి ఈమె లైంగిక వేధింపుకు గురి చేసింది కాబట్టి ఇతనికి ఈ 3 ఇయర్స్ జైలు శిక్ష విధిస్తుంది. సెషన్స్ కోర్టు, లోకల్ కోర్టు, డిస్ట్రిక్ట్ కోర్టు అనుకోండి. నెక్స్ట్ ఇతను ఈ సతీష్ రాగడే హైకోర్టుకు వెళ్తాడు. సో హైకోర్టులో ఈ బెంచ్ పుష్ప ఉంటది, అక్కడ పుష్ప తీర్పిస్తుంది. సో ఇతను ఈ స్కిన్ టు స్కిన్ కాంటాక్ట్ కాలేదు, ఈ కేసు అనేది సతీష్ రాగడే వర్సెస్ స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర కంటే స్కిన్ టు స్కిన్ కాంటాక్ట్ కేసుగానే ఫేమస్ అయిపోయింది లాస్ట్ ఇయర్. ఈ పుష్ప ఏమని తీర్పిస్తుంది అంటే ఈ సతీష్ రాగడే ఆ 12 ఇయర్స్ పాపని ఆ బ్రెస్ట్ ప్రెస్ అనేది ఆ దుస్తుల మీద నుంచి చేశాడు. సో దుస్తులు ఇతను విప్పలేదు, ఆమె విప్పలేదు కాబట్టి స్కిన్ టు స్కిన్ కాంటాక్ట్ అనేది కాలేదు. కాబట్టి ఇది ఈ పోక్సో చట్టం కింద సెక్సువల్ అసాల్ట్ అంటాం, అంటే లైంగిక వేధింపుల కింద రాదు. ఎందుకంటే దేర్ ఇస్ నో స్కిన్ టు స్కిన్ కాంటాక్ట్, దేర్ ఇస్ నో సెక్సువల్ అసాల్ట్ అని చెప్పేసి ఆమె తీర్పు చెప్పింది. సో అతన్ని ఈ ఐపీసీ సెక్షన్ 354 ప్రకారము గుర్తుపెట్టుకోవాలంటే గుర్తుపెట్టుకోవాలి, ఇది ఫస్ట్ టైం హిస్టరీలో కాబట్టి ఈమె పేరు తొలగించబడింది. కాబట్టి ఏంటి ఇక్కడ పోక్సో చట్టం ప్రకారము ఈమె చేసిన పని అనేది లైంగిక వేధింపుల కిందికి రాదు, బట్ స్టిల్ క్రైమే. ఐపీసీ ప్రకారం 354 సెక్షన్ ప్రకారము ఇది లైంగిక వేధింపు అవుతుంది, బట్ పోక్సో కింద కాదు. పోక్సో సెక్షన్ 7 అని ఉందండి చట్టంలో. సెక్షన్ 7 లో స్కిన్ టు స్కిన్ కాంటాక్ట్ అనే ఉన్నది. ఇక్కడ స్కిన్ టు స్కిన్ కాంటాక్ట్ కాలే కాబట్టి ఇది ఐపీసీ కిందికి వస్తుంది అని చెప్పేసి ఆ 3 ఇయర్స్ శిక్షను 1 ఇయర్ శిక్షగా మార్చేసి ఆ బెయిల్ ఇస్తుంది. సో బెయిల్ మంజూరు చేస్తుంది. ఈ పోక్సో అయితే నాన్ బెయిల్ కేసు, అది 3 ఇయర్స్ నుంచి 5 ఇయర్స్ శిక్ష వేయచ్చు, ఇది 1 ఇయర్ శిక్ష అని చెప్పేసి తగ్గించింది. సో ఇది కాంట్రవర్సీ అయిందండి. ఏంటి కాంట్రవర్సీ అంటే సో ఇక్కడ మనకి మహిళల లైంగిక వేధింపు అనేది ఇక్కడ ఉద్దేశం మార్చబడింది ఈ బాంబే హైకోర్టు అనేది. తర్వాత సుప్రీంకోర్టుకి వెళ్ళింది లాస్ట్ డిసెంబర్లో, 2021 డిసెంబర్లో సుప్రీంకోర్టు ఈ తీర్పుని కొట్టేసింది. ఆ కేసు పేరు అటార్నీ జనరల్ వర్సెస్ సతీష్ రగడే. ఈ కేసులో సుప్రీంకోర్టు తీర్పునిస్తూ దీన్ని కొట్టిపడేసింది. పోక్సో చట్టంలో స్కిన్ టు స్కిన్ కాంటాక్ట్ అనేది దీన్ని కొట్టేసి, అంటే ఇక్కడ ఏంది సెక్సువల్ ఇంటెంట్ ముఖ్యము, ఆ లైంగిక ఉద్దేశం ముఖ్యం తప్పించి స్కిన్ టు స్కిన్ కాంటాక్ట్ ఏందా, బట్టలు ఉన్నాయా తీసిండ్లా అనేది ఇక్కడ ఉద్దేశం కాదని చెప్పేసి ఈ తీర్పుని కొట్టేసింది సుప్రీంకోర్టు లాస్ట్ మంత్ డిసెంబర్లో. ఏంటి ఈ పోక్సో చట్టం ప్రకారము స్కిన్ టు స్కిన్ అనేది ఇంపార్టెంట్ కాదు, సెక్సువల్ ఇంటెంట్ ఉందా లేదా అని చెప్పేసి లైంగిక వేధింపు అంటే ఇక నుంచి స్కిన్ టు స్కిన్ కాంటాక్ట్ కాదు, సెక్సువల్ ఇంటెంట్ ఉంటే ఇంకా అది లైంగిక వేధింపే అవుతుంది అని చెప్పేసి ఇతను మళ్ళీ 3 ఇయర్స్ శిక్ష విధించింది ఈ సుప్రీంకోర్టు లాస్ట్ మంత్ లో. సో ఇది జరిగిన ఇష్యూ. మళ్ళా ఈ పుష్పనే ఇంకొక కేసులో ఈ ఒక అతను ఎవరు ఇంకో మనకు పేరు ఇక్కడ అవసరం లేదు కానీ ఆ జిప్పు తీస్తాడు, బట్ ఆ రేపు చేయలేదని చెప్పేసి ఈమె తీర్పిస్తుంది. అక్కడ సెక్సువల్ అంటే జరగలేదు కాబట్టి అది రేప్ కిందకి రాదు అని చెప్పేసి కూడా తీర్పిచ్చింది. సో కాంట్రవర్సీ తీర్పిచ్చింది పుష్ప మహిళా జడ్జి అండి. రైట్, ఇది జరిగిన ఇష్యూ. 2022 ఈ ఫిబ్రవరి 3కి ఈమె పదవి కాలం అయిపోతుంది, అంటే 2 ఏళ్ల పదవి కాలం అయిపోతుంది తాత్కాలిక న్యాయమూర్తిగా. ఇప్పుడు ఏంటి అంటే ఈ కొలిజియం అనేది మీటింగ్ పెట్టుకుంటుంది, కంటిన్యూ చేయాలా వద్దని చెప్పేసి ఈ రాష్ట్రపతికి సిఫార్సు చేయాల్సి ఉంటుంది. కొలిజియం ఇప్పటి వరకు జరిగిన ఇన్సిడెంట్ మనం గమనిస్తే అందరినీ కంటిన్యూ చేసిందండి. ఇంతవరకు కూడా ఏ ఒక్కరిని కూడా తిరిగి వెనక్కి పంపించలేదు. జిల్లా అంటే ఈమె హైకోర్టు న్యాయమూర్తిగా పనిచేస్తుంది, దాన్ని రెగ్యులర్గా కంటిన్యూ చేయాల్సి ఉండే, బట్ ఈమె తీర్పు కారణంగా కంటిన్యూ చేయలేదు, తిరస్కరించింది వెరీ ఫస్ట్ టైం ఇన్ హిస్టరీ. అది మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఓకే రైట్, ఇప్పుడు ఏంటంటే ఇక కొలిజియం అనేది ఎలా పనిచేస్తుంది. సో హైకోర్టు సుప్రీంకోర్టు న్యాయమూర్తుల నియామకం అనేది కొలిజియం బట్టే జరుగుతుంది మనకు తెలుస్తుంది. సో కొలిజియం ఎట్లా వచ్చిందని చెప్పేసి మనం డిస్కస్ చేయాల్సి ఉంటుంది ఒకటండి. ఇంకోటి
న్యాయమూర్తుల తొలగింపు అనేది రెండే కారణాలు ఉంటాయి, ఇన్కెపాసిటీ లేకుంటే ప్రోవెన్ మిస్బిహేవియర్, అంటే అసమర్థత, నిరూపించిన దుష్ప్రవర్తన, ఆ రెండు కారణాల మాత్రమే తొలగించవచ్చు. తప్పుడు తీర్పు అనేది కాదు. తప్పుడు తీర్పు అంటూ ఎక్కడా ఉండదు. తీర్పు రివ్యూ చేస్తారు కానీ తప్పుడు తీర్పు అంటూ ఉండదు ఆన్సర్లో. సో ఈమెని ఈ ఇన్కెపాసిటీ కారణంగా డిమోషన్ చేయబడింది. ఇన్కెపాసిటీ అసమర్థత అని చెప్పేసి ఆ కారణంగా మళ్ళీ జిల్లా కోర్టుకు పంపించబడింది. రైట్, తప్పుడు తీర్పు కాదండి ఇది. జస్ట్ ఇక్కడ మనం ఏంటిదంటే ఈ న్యాయదేవత కళ్ళు మూసుకొని ఉంటుంది, ఒక త్రాస్ పెట్టుకుంటుంది. ఈ త్రాస్ లా ఇటేమో లా, ఇటేమో ఎవిడెన్స్. మనం కోర్టుకి ఇచ్చే ఎవిడెన్స్ అనేది ఈ లాతో సరితూగితే అప్పుడు తీర్పు వస్తుంది. ఎవరు ఎట్లా వాదిస్తారు అనే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది ఆ తీర్పు అనేది. సో మనం ఇచ్చే ఎవిడెన్స్ బట్టి ఆ కోర్టు తీర్పిస్తుంది అంతే. రైట్, సుప్రీంకోర్టు మరి ఈ ఎవిడెన్స్ సరిపోయిందంటే అది 142 ఆర్టికల్ ను వాడుకుంది. 142 ఆర్టికల్ అంటే ఒక కేసులో సంపూర్ణ న్యాయం కావాల్సి వస్తే ఎవిడెన్స్ తో సంబంధం లేకుండా సుప్రీంకోర్టు ఏదైనా చెప్పొచ్చు అండి. 142 ఆర్టికల్ ప్రకారం అన్లిమిటెడ్ పవర్స్ అనేది సుప్రీంకోర్టుకు ఉంటుంది, హైకోర్టుకు లేవు అటువంటి. రైట్, ఏంటి కొలిజియం అంటే ఫస్ట్ టైం ఎలా వచ్చిందంటే దీనికి మూలం ఎక్కడ ఉంది అంటే ఫస్ట్ చూస్తే మనం ఈ 1973లో కేశవనంద భారతి కేసు, వెరీ ఫేమస్ కేసు ఇది. సో కేశవనంద భారతి కేసు, ఇందులో ఏంటి కేసు అంటే జనరల్ గా మనకి ఆర్టికల్ 13 ఉంటది, న్యాయ సమీక్ష అధికారము వర్సెస్ 368 ఆర్టికల్ రాజ్యాంగాన్ని సవరించే అధికారము. రాజ్యాంగాన్ని సవరించే అధికారం పార్లమెంటుకు ఉంటది. సో పార్లమెంటుకు ఉంటది. న్యాయ సమీక్ష అధికారం సుప్రీంకోర్టు లేదా హైకోర్టుకు ఉంటది. సుప్రీం అనుకోండి. ఈ ఇందిరాగాంధీ ప్రభుత్వం అనేది ఈ 1970s లో ఒక సవరణ చేస్తుంది. రాజ్యాంగాన్ని సవరించే అధికారం విషయంలో పార్లమెంట్ కి సంపూర్ణ అధికారాలు ఉంటాయని చెప్పేసి సవరణ చేస్తుంది. ఇది ఈ కేసులో ఛాలెంజ్ చేయబడుతుంది. రైట్, ఇది కేసు అండి. సుప్రీంకోర్టుకు న్యాయ సమీక్ష అధికారం ఉన్నది, పార్లమెంటుకు రాజ్యాంగ సవరణ అధికారం ఉన్నది అని చెప్పేసి రెండు వర్సెస్ ఉంటాయి. ఇదేమైంది, ఇందిరాగాంధీ అయిపోయింది ఇటు చూస్తే. సో ఇందిరాగాంధీ ఇటు చూస్తేనేమో సుప్రీంకోర్టు అయిపోయింది. ఇది ఇందిరాగాంధీ వర్సెస్ సుప్రీంకోర్టుగా మారిపోయింది లాస్ట్కి. అయితే ఈ తీర్పు ఏంటి అంటే ఈ 7:6 మొత్తం 13 మంది ఉంటారు ఈ బెంచ్ లో. ఈ 13 మంది బెంచ్ తీర్పునిచ్చింది. ఈ తీర్పులో బేసిక్ స్ట్రక్చర్ థియరీ అని చెప్పేసి ఉంటది. డాక్ట్రిన్ ఆఫ్ బేసిక్ స్ట్రక్చర్ అనేది అంటే రాజ్యాంగ మౌలిక సిద్ధాంతము. రాజ్యాంగాన్ని సవరించే అధికారం పార్లమెంటుకు ఉన్నది, బట్ ఆ సవరణ మేము న్యాయ సమీక్ష చేస్తాము. ఈ సవరణ ఏదైనా కూడా రాజ్యాంగ మౌలిక సిద్ధాంతానికి లోబడి ఉండాలి. ఈ బిఎస్డి అనేది పెద్ద కాన్సెప్ట్, 1-2 hours క్లాస్ ఉంటుంది, బట్ ఇక్కడ మనకి అవసరం లేదు. దీనిలో ఉన్న కాన్సెప్ట్ ఏంటి అంటే రాజ్యాంగాన్ని సవరించే అధికారం పార్లమెంటుకు ఉన్నది, కానీ ఆ రాజ్యాంగం అనేది ఏ పునాది మీద తయారు చేయబడిందో దాన్ని టచ్ చేయదని చెప్పేసి ఈ బిఎస్డి చెప్తుంది. ఇందిరాగాంధీ ప్రభుత్వం ఏమంటదంటే ఐ కెన్ టచ్ ఎవ్రీథింగ్ ఇన్ యువర్ బాడీ, అంటే కాన్స్టిట్యూషన్ లో ఉన్న ప్రతి అంశాన్ని నేను తాకుతా, సవరణ చేస్తా అని చెప్పేసి ఇందిరాగాంధీ ప్రభుత్వం అంటది. 13 ఆర్టికల్ ఏమంటే సుప్రీంకోర్టు అంటే నువ్వు ఎక్కడైనా ముట్టుకోగానే ఆర్టికల్ 30ని టచ్ చేయకు, డోంట్ టచ్ ఆర్టికల్ 30, న్యాయ సమీక్ష అధికారం నాదే అని చెప్పేసి సుప్రీంకోర్టు చెప్తుంది. లాస్ట్ కి అయితే ఈ ఇరు వర్గాల ఘర్షణలో కొత్త సిద్ధాంతం పుట్టుకొచ్చింది, బేసిక్ స్ట్రక్చర్ థియరీ అని చెప్పేసి. అంటే ఇక నుంచి పార్లమెంట్ కి అన్లిమిటెడ్ పవర్ లేదు, రాజ్యాంగ సవరణ చేసే అధికారం ఉన్నది, బట్ కొన్ని పరిమితులు అనేది విధించబడ్డాయి. అదే పరిమితి బిఎస్డి అని చెప్పేసి. రైట్, ఈ తీర్పు చెప్పిన లాస్ట్ రోజు ఈ సిక్రీ ఇతని లాస్ట్ రోజు అండి. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అతనిది లాస్ట్ డే అన్నట్టు, తీర్పు చెప్పేసింది, అయిపోయింది. రైట్, నెక్స్ట్ ప్రధాన న్యాయమూర్తిగా ఎవరు అంటే జనరల్ గా సీనియర్ జడ్జి ఎవరు ఉంటే అతను ఎలివేట్ చేయబడాలి, నాట్ ప్రమోషన్, ఎలివేట్ చేయబడాలి ఆ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాగా. ఫస్ట్ సీనియారిటీ చేయలేదు, సెకండ్ సీనియారిటీ చేయలేదు, థర్డ్ సీనియారిటీ చేయలేదు,
రాష్ట్రపతి చేయలేదు. ఈ ముగ్గురు ఎవరంటే ఈ 7 వైపు ఉన్న వాళ్ళు. ఈ 6 వైపులో ఉన్న ఫస్ట్ వ్యక్తి ఏఎన్ రే అండి. సో ఏఎన్ రేని ఈ ముగ్గురిని చేయకుండా నెక్స్ట్ ప్రధాన న్యాయమూర్తిగా ఏఎన్ రేని గవర్నమెంట్ చేస్తుంది, రాష్ట్రపతి చేస్తాడు. రాష్ట్రపతి మీన్స్ క్యాబినెట్ అన్నట్టే. ఏఎన్ రేని చేస్తారు. సో ఇది ఇప్పుడు ఇష్యూ వచ్చింది. అంటే ఈ న్యాయ వ్యవస్థలో ఈ ఎగ్జిక్యూటివ్ బాడీ అనేది రాష్ట్రపతి క్యాబినెట్ అనేది జోక్యం ఉన్నది. సో న్యాయ వ్యవస్థ యొక్క స్వతంత్రత అనేది, ఇండిపెండెన్స్ అనేది కోల్పోయింది అని చెప్పేసి ఫస్ట్ టైం ఈ వార్తల్లో వచ్చింది ఈ కేసు కారణంగా. ఏంటి కేసు మనం క్లుప్తంగా చెప్తే గిట, కేశవనంద భారతి కేసులో పార్లమెంట్కి రాజ్యాంగాన్ని సవరించే అధికారాలు పరిమితంగానే ఉన్నాయి, రాజ్యాంగానికి లోబడే సవరించాలని చెప్పి తీర్పు వచ్చింది. గవర్నమెంట్కి అగెనిస్ట్ గా వచ్చింది తీర్పు అనేది. సో ఈ అగెనిస్ట్ గా చెప్పిన ఫస్ట్ ముగ్గురిని నెక్స్ట్ ఈ సీనియారిటీలో ఆర్డర్లో ఉన్న ముగ్గురిని కాదని 4th నెంబర్లో ఉన్న ఏఎన్ రేని ఈ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాగా అపాయింట్మెంట్ చేసింది ప్రభుత్వము. ఏంటి, న్యాయ వ్యవస్థలో జోక్యం చేయబడింది వెరీ ఫస్ట్ టైం. సో దీన్ని సవాలు చేస్తాడు ఈ గుప్తా కేసులో. సో గుప్తా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 1982 కేసు అండి ఇది. మనకి ఇయర్ అంతా అవసరం లేదు, కానీ ఈ గుప్తా వర్సెస్ ఆ ఇండియా కేసులో ఏంటి అంటే ఇక్కడ కొలిజియం అనేది, కొలిజియం వాటికి రాలేదు అప్పటికి. ఆర్టికల్ 124-217 ఇది సుప్రీంకోర్టు, ఇది హైకోర్టు జడ్జెస్ నియామకం గురించి పేర్కొంటది. ఇందులో ఏముంటదంటే ఈ 124-217లో ఇది జడ్జెస్ రెండోస్ ఏముంటది, ఆర్ అపాయింటెడ్ బై ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఇన్ కన్సల్టేషన్ విత్ సిజే ఆఫ్ సుప్రీంకోర్టు, అంటే సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ అని చెప్పేసి ఉంటది. సో ఇది ఎగ్జాక్ట్ వర్డ్స్ ఉంటది 124లో 217లో. 217 ఎక్కువ ఇక్కడ ఇన్ కన్సల్టేషన్ విత్ గవర్నర్ ఆఫ్ ది స్టేట్ కూడా ఉంటది. రాష్ట్ర గవర్నర్ కూడా మనం సంప్రదించాల్సి ఉంటది. అది ఎక్స్ట్రా వర్డ్ ఉంటది, అది అవసరం లేదు. సో ఏంటి, జడ్జెస్ ని నియమించేది రాష్ట్రపతి ఇనిషియల్ గా. ఆ నియామకంలో చీఫ్ జస్టిస్ ఆఫ్ సుప్రీంకోర్టుని సంప్రదించాల్సి ఉంటుందని చెప్పేసి 124-217లో ఉంటది. ఏంటి మన ప్రశ్న అంటే ఈ కన్సల్టేషన్ అనేది, సంప్రదింపుల ప్రక్రియ అనేది కంపల్సరీయా కాదా? సుప్రీంకోర్టు చెప్పిన నేమ్స్ కి రాష్ట్రపతి కట్టుబడి ఉండాలా లేదా, బైండింగ్ ఆర్ నాట్ బైండింగ్ అని చెప్పేసి డౌట్ వస్తుంది. ఈ గుప్తా కేసులో సుప్రీంకోర్టు ఏమని తీర్పు చెప్తుంది అంటే, సో నాట్ బైండింగ్ అంటే ఈ సంప్రదింపుల అనంతరము సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా నిర్ణయానికి రాష్ట్రపతి కట్టుబడి ఉండనవసరం లేదు. అంటే ఏంటి, ఇక న్యాయమూర్తుల నియామకం అనేది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఇష్టము, ఐ మీన్ క్యాబినెట్ ఇష్టము ఇండైరెక్ట్ గా. సో ఎగ్జిక్యూటివ్ డిసిషన్ అనేది ఫైనల్ అని చెప్పేసి ఈ గుప్తా కేసులో ఫస్ట్ టైం తీర్పు చెప్పిందండి. అంటే కన్సల్టేషన్ కి ఎటువంటి ఇంపార్టెన్స్ లేదు అనే చెప్పింది. సో ఎగ్జిక్యూటివ్ స్మైల్, అంటే ఎగ్జిక్యూటివ్ అనేది నవ్విందిగా, వీళ్ళే సక్సెస్ అయింది కాబట్టి ఈ గవర్నమెంట్ ఇష్టము, ఎవరినైనా న్యాయమూర్తిగా నియామకం చేయవచ్చు. వాళ్ళ అనుకూలులు కూడా ఉంటే వాళ్ళకి ఫేవరెబుల్ ఉన్న వాళ్ళకి కూడా మనం న్యాయమూర్తులుగా అపాయింట్మెంట్ చేయవచ్చు ఈ తీర్పు ప్రకారము. నెక్స్ట్ ఏమైంది అంటే ఈ 1992 ఆ ప్రాంతంలో 93 ప్రాంతంలో సుప్రీం కోర్ట్ ఆఫ్ అడ్వకేట్స్ బార్ అసోసియేషన్ రికార్డ్స్, సుప్రీం కోర్టు రికార్డ్స్ ఆఫ్ అసోసియేషన్ అని చెప్పేసి ఈ న్యాయవాదుల సంఘం ఉంటుంది సుప్రీం కోర్టుది, వాళ్ళు వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 1992 కేసు అండి. 93 కేసు మనకు అంత అవసరం లేదు. 1993 కేసులో ఈ వీళ్ళు చెప్తారు మళ్ళీ కేసు సుప్రీంకోర్టు ఏమని చెప్తుంది అంటే, ఈ జడ్జెస్ ఆర్ అపాయింటెడ్ బై ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఇక్కడతోనే ఆగిపోలేదు, ఇన్ కన్సల్టేషన్ విత్ ఉన్నదని చెప్పేసి ఉంటే మన ఫౌండింగ్ ఫాదర్స్ రాజ్యాంగ నిర్మాతలు ఈ కన్సల్టేషన్ ప్రక్రియకి ఇంపార్టెన్స్ ఉండాలి కాబట్టే ఇది రాశారు. ఎటువంటి ఇంపార్టెన్స్ లేకుంటే ఎగ్జిక్యూటివ్ బాడీ ఇష్టమైతే ఇక్కడనే ఫుల్ స్టాప్ పెట్టేసి
దీన్ని రాయపోవు కదా, దీన్ని రాయపోవు, ఇక్కడనే ఫుల్ స్టాప్ పెట్టేసి ఆపేసేటోళ్ళు. వాళ్ళు ఆపేయలేదు అంటే సో న్యాయ ప్రక్రియలో ఈ న్యాయవాదులకు కూడా అంతో ఇంతో పాత్ర ఉంటది. సో కన్సల్టేషన్ కి ఇంపార్టెన్స్ ఉంటది అని చెప్పేసి ఈ రెండవ జడ్జి కేసు అంటారు. ఫస్ట్ దాన్ని ఫస్ట్ జడ్జి కేసు అంటారు. రెండవ జడ్జి కేసులో సుప్రీంకోర్టు ఏమని చెప్పిందంటే ఫౌండింగ్ ఫాదర్స్ జడ్జెస్ ఆర్ అపాయింటెడ్ బై ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఫుల్ స్టాప్ అని ఇక్కడతో ఆపేయలేదు. వీళ్ళకి ఇంపార్టెన్స్ ఉన్నది కాబట్టి ఇక్కడ ఆపేయలేదు అని చెప్పేసి తీర్పు ఇచ్చింది. అంటే ఇప్పుడు ఏంటిగా సో కన్సల్టేషన్ కంపల్సరీ, కన్సల్టేషన్ ఈజ్ కంపల్సరీ అండ్ బైండింగ్ అంటే కట్టుబడి ఉండాలి కంపల్సరీ. రాష్ట్రపతి అనేది చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా చెప్పే నిర్ణయానికి కట్టుబడి ఉండాల్సిందే. అందుకే కన్సల్టేషన్ యొక్క పదం వాడిను రాజ్యాంగ నిర్మాతలు అని చెప్పేసి తీర్పు చెప్పింది. సో దీన్ని ఏమన్నది అంటే కొలీజియం అన్నది. సో కొలీజియం సిస్టమ్ అనేది ఇలా వచ్చిందండి. ఈ కొలీజియంలో ఎవరు ఉంటారంటే 1+2 అని చెప్పేసి ఫస్ట్ చెప్పింది. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, నెక్స్ట్ సీనియర్ మోస్ట్ జడ్జెస్ అంటోళ్ళు ఉంటారు. సో 1+2, ఈ 1+2 అనే వీళ్ళు ఏం చేస్తారంటే కొన్ని పేర్లు అనేది సిఫార్సు చేస్తారు రాష్ట్రపతికి. రాష్ట్రపతి ఆమోదించాల్సి ఉంటది. ఎక్స్ వై అనే పేర్లని కొలీజియం అనేది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి సిఫార్సు చేస్తే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా క్యాబినెట్ సలహా తీసుకుంటాడు. ఆమోదిస్తే ఓకే, ఆమోదించకుంటే తిరిగి వెనక్కి పంపిస్తాడు. ఒకసారి పంపించిండు. కొలీజియం మళ్ళా ఎక్స్ వై అదే పేరును వెనక్కి పంపిస్తే సో తప్పనిసరిగా ఆమోదించాల్సి ఉంటది. ఇది ప్రాసెస్ అండి, ఇప్పుడున్న ప్రాసెస్. అంటే రాష్ట్రపతి లేదా క్యాబినెట్ అనేది కేవలము ఒకసారి మాత్రమే వెనక్కి పంపించవచ్చు. ఈ కొలీజియం నేమ్స్ ఏవైతే చెప్పిండో ఆ నేమ్స్ ని రెండవసారి తప్పనిసరిగా ఆమోదించాలి. ప్రాబ్లం ఏంటంటే ఈ రెండవసారి అనేది ఈ ఫస్ట్ సారి అనేది ఎంతలోపు ఆమోదించాలో అనేది టైం లిమిట్ లేదు. సో టైం లిమిట్ లేదు కాబట్టి ఈ సెంట్రల్ గవర్నమెంట్ అనేది ఈ క్యాబినెట్ అనేది ఈ న్యాయమూర్తుల నియామకం సరిగ్గా చేయట్లేదు అని చెప్పేసి ఎప్పటి నుంచి అపవాదం అనేది ఉన్నది. సుప్రీంకోర్టు వర్సెస్ గవర్నమెంట్ అనే ఈ ఘర్షణలో ఈ న్యాయమూర్తుల నియామకం పెండింగ్ ఉండడం వల్లనే కేసులు పెండింగ్ ఉంటున్నాయి. సో ఫస్ట్ మన ఎన్వి రమణ ప్రజెంట్ చీఫ్ జస్టిస్ ఆఫ్ సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా. సో అతను మాత్రము ఈ న్యాయమూర్తుల నియామకం అనేది వేగవంతంగా చేస్తుందని మనం చెప్పాల్సి ఉంటది. ఇటీవల సుప్రీంకోర్టుకి 9 మంది న్యాయమూర్తులు నియామకం జరిగింది, ఎన్వి రమణ ఉన్నాడు కాబట్టి అది. సో మనకి రెండవ కేసులో ఏంటి అంటే కన్సల్టేషన్ కంపల్సరీ. ఈ కన్సల్టేషన్ కి ఇంపార్టెన్స్ ఉంటుంది. సో బర్త్ ఆఫ్ కొలీజియం కేసుగా ఈ రెండవ కేసుని మనం పేర్కొంటాము. మళ్ళీ మూడవ కేసు వచ్చిందండి. ఈ మూడవ కేసు ఏంటి అంటే అప్పటి రాష్ట్రపతి కేఆర్ నారాయణన్కి డౌట్ వస్తుంది, ఈ కొలీజియం అసలు ఎలా పనిచేస్తుంది అని చెప్పేసి న్యాయ సలహా కోరుతాడు. 143 ఆర్టికల్ ప్రకారము రాష్ట్రపతి ఈ న్యాయ సందేహం వచ్చినప్పుడు సుప్రీంకోర్టు సలహా కోరచ్చు. సలహా అనేది ఫోన్ రూపంలో కాదు, ఒక తీర్పు రూపంలో వెలువరుస్తుంది సుప్రీంకోర్టు అనేది. సో ఇతనికి న్యాయ సందేహం వచ్చింది, ఈ సందేహాన్ని అటార్నీ జనరల్ అంటాము. సో అటార్నీ జనరల్ ద్వారా సుప్రీంకోర్టులో కేసు వేస్తే అటార్నీ జనరల్ కేసు వేస్తే ఈ సుప్రీంకోర్టు తీర్పు చెప్తుంది. అంటే న్యాయ సలహాని తీర్పు రూపంలో చెప్తుంది సుప్రీంకోర్టు అనేది 143 ఆర్టికల్ ప్రకారము. మన ప్రశ్న వస్తుంది, న్యాయ సలహా రాష్ట్రపతి ఎలా కోరుతారు అంటే అటార్నీ జనరల్ ద్వారా కోరుతాడు. సుప్రీంకోర్టు ఎలా సలహా ఇస్తుంది అంటే తీర్పు రూపంలో ఇస్తుంది. రైట్. ఇది 1998లో మూడవ జడ్జి కేసు అంటాము దీన్ని. ఎస్పి గుప్తా, సుప్రీంకోర్టు రికార్డ్స్ బార్ అసోసియేషన్ అండ్ ఈ న్యాయ సలహా అని చెప్పేసి 3 కేసులు ఉంటాయి. ఇందులో ఏంటి అంటే డౌట్, కొలీజియం అనేది ఎలా పనిచేస్తుంది అంటే అప్పుడు తీర్పు చెప్తుంది. కొలీజియం అనేది 1+2 కాదు, ఇక నుంచి 1+4 గా ఉంటది. 1 ఎవరంటే సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్, 4 ఎవరంటే మోస్ట్ సీనియర్ జడ్జెస్ అని చెప్పేసి చెప్పింది. ఈ 1+4 అనేది డెమోక్రటిక్ మేనర్ లో, డెమోక్రటిక్ మేనర్ అంటే ఏంటి అంటే ఈ 5గురిలో 3 ఓట్లు పడితే ఆ అభ్యర్థి పేరుని సిఫార్సు చేయవచ్చు. ఎక్కువ ఓట్లు ఎవరికి వస్తే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఎక్స్ అనే వ్యక్తిని ఈ హైకోర్టు లేదా సుప్రీంకోర్టు
జడ్జిగా నియామకం చేయాలని చెప్పేసి సిఫార్సు చేయాల్సి ఉంటుంది. అప్పుడు ఈ 5గురులని ఓటింగ్ చేస్తారు. సో 3 ఓట్లు వస్తే ఆ పేరుని రాష్ట్రపతికి సిఫార్సు చేస్తారు. అది అని చెప్పేసి అంటే ఏంది కొలిజియం అనేది ఎట్లా పనిచేస్తుంది అంటే డెమోక్రాటిక్ మేనర్ లో పనిచేస్తుంది. అంటే ఓటింగ్ చేస్తారు. ఓటింగ్ అనేది 3 ఆమోదిస్తే అతని పేరు సిఫార్సు చేయవచ్చు అని చెప్పేసి ఈ సుప్రీంకోర్టు ఫాలో అవుతాము. అదే హైకోర్టుకి చూస్తే గిట్ట 1+2 ఉంటారండి. 1+2 ఉంటారు. 1 ఎవరంటే సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్, ఇద్దరు నెక్స్ట్ మోస్ట్ సీనియర్ జడ్జెస్. మన పుష్పాని ఈ 1+2 ఉన్న కొలిజియం అనేది తిరస్కరించింది. పుష్పాని కారణం ఏంటి అంటే కేవలం ఇన్కెపాసిటీ అండి. సో ఇన్కెపాసిటీ అసమర్థత. ఆమె 2 తీర్పులు చెప్పింది. ఒక మహిళా జడ్జి అయి ఉండి కూడా లైంగిక వేధింపులు సరిగ్గా అర్థం చేసుకోలేదు, ఇన్కెపాసిటీ ఉందని చెప్పేసి ఆమెని మళ్ళీ డిస్ట్రిక్ట్ కోర్టుకి డిమోషన్ చేయబడింది. జనరల్ గా హైకోర్టు తాత్కాలిక న్యాయమూర్తిగా ఎవరినైనా నియమిస్తే వాళ్ళ పదవి కాలం 2 ఏళ్ళు ఉంటది. 2 ఏళ్ల అనంతరం సుప్రీంకోర్టు కొలిజియం అనేది ఈ రాష్ట్రపతి సిఫార్సు చేస్తే ఈ న్యాయమూర్తిగా కొనసాగుతారు. బట్ ఫస్ట్ టైం కొనసాగలేదు. మనకి ఇది కేసు అయిపోయింది. సో మనం ఇందులో ఏం గుర్తుపెట్టుకోవాలి? కరెంట్ ఇష్యూ ఏంటి? పుష్పాన్ని కొనసాగించలేదు. దీని లింకుల్లో కొలిజియం ఎలా పనిచేస్తుంది అంటే సుప్రీంకోర్టుకి అయితే 1+4 కొలిజియం ఉంటది. హైకోర్టుకి అయితే 1+2 ఉంటది. ఈ 1 ఇద్దరు సేమే సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్. ఇందులో 4 ఇందులో 2 ఉంటారు. వీళ్ళు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి పేర్లు సిఫార్సు చేస్తే తను ఆమోదించాల్సి ఉంటది. ఇక్కడ రాష్ట్రపతి. సో హైకోర్టు రాష్ట్రపతి, సుప్రీంకోర్టు రాష్ట్రపతి. ప్రశ్న వస్తుంది ఏంటి అంటే హైకోర్టు సుప్రీంకోర్టు న్యాయమూర్తుల నియామకం తొలగింపు ఎవరు అంటే రాష్ట్రపతి. నియామకం అతనే, తొలగింపు అతనే. కొలిజియం ఏంటి అంటే పేర్లని సిఫార్సు చేస్తుంది. ఎందుకు వీళ్ళు అంటే ఈ కొలిజియం ఏమని చెప్తుంది అంటే ఎవరు న్యాయ కోవిధిలో, ఎవరు న్యాయ రంగంలో నిపుణులు మీకెట్లా తెలుస్తుంది? మాకు తెలుస్తుంది అని చెప్పేసి మేమే పేర్లు సజెస్ట్ చేస్తాం అని చెప్పేసి ఈ సిస్టాన్ని తీసుకొచ్చింది. సో కొలిజియం సిస్టమ్ అనేది రాజ్యాంగ సవరణ లేదు, రాజ్యాంగంలో ఏ ఆర్టికల్ రూపంలో లేదు. ఒకటి నాట్ కాన్స్టిట్యూషనల్ బాడీ. నెక్స్ట్ పార్లమెంట్ ఎప్పుడు చట్టము చేయలేదు. సో నాట్ స్టాచ్యుటరీ బాడీ. ఎగ్జిక్యూటివ్ బాడీ అనే తీర్మానం చేయలేదు. సో నో ఎగ్జిక్యూటివ్ బాడీ. మరి ఏంటిదంటే కేవలము ఈ సెకండ్ జడ్జి కేసులో తీర్పు ద్వారా సుప్రీంకోర్టు స్థాపించబడిన ఒక వ్యవస్థనే కొలిజియము. ఏంటి ఆన్సర్ అంటే సుప్రీంకోర్టు స్థాపించుకున్నది వాళ్ళ న్యాయమూర్తుల నియామకం కోసము. ఏ డెమోక్రాటిక్ కంట్రీలో కూడా ఇటువంటి ప్రక్రియ లేదని చెప్పాలి. న్యాయమూర్తులే సిఫార్సు చేసే ప్రక్రియ ఎక్కడా లేదు, ఒక ఇండియాలో తప్ప. అది సో మనకి కొలిజియంలో ఎటువంటి విమర్శలు ఉన్నాయంటే కొలిజియం మీద ఇక్కడ ఫేవరెటిజం అండి. ఫేవరెటిజం అంటే ఎవరైతే ఫేవరెట్ ఉన్నారో సో వాళ్ళకి ఈ కొలిజియం అనేది సిఫార్సు చేయవచ్చు. మనకి 100 మంది ఉంటారు హైకోర్టు న్యాయమూర్తులు. ఎగ్జాంపుల్ అన్ని హైకోర్టులు కలిపి సుప్రీంకోర్టుకి వీళ్ళని ప్రమోట్ చేయాలి. ఎవరిని చేయాలంటే వీళ్ళకి ఫేవరెట్ ఉన్న వాళ్ళని ప్రమోట్ చేస్తుంది అని ఒక అపవాదం ఉన్నది. నెక్స్ట్ నెపోటిజం అంటే బంధు ప్రీతి కూడా ఉండొచ్చు. నేనున్నా సుప్రీంకోర్టు కొలిజియంలో ఉన్నా, నా తమ్ముడు ఉన్నాడు హైకోర్టులో, అతన్ని తీసుకోవచ్చు ఈజీగా అని చెప్పేసి విమర్శలు ఉన్నాయి. సో మనము ఇది రాయాల్సి ఉంటుంది. ఇట్లా ఏమన్నా డిమెరిట్స్ అంటే కొలిజియం లోపల ఇవి 2గా మనం చెప్పుకోవచ్చు. బట్ ఎగ్జిక్యూటివ్ బాడీ అనేది ఇంటర్ఫియర్ కావద్దు అని చెప్పేసి ఇవి వచ్చినాయట అని ఈ సమర్థిస్తూ రాసే వాళ్ళు రాయొచ్చు. ఎగ్జిక్యూటివ్ ఇంటర్ఫియరెన్స్ ఉంటే గిట్ట వీళ్ళు ఇండిపెండెంట్ గా వర్క్ చేయలేరు అని చెప్పేసి ఈ ప్రక్రియ వస్తుందని చెప్పేసి ఆ సుప్రీంకోర్టు చెప్పింది. రైట్, ఇది ఈ రోజు ఇష్యూ, కరెంట్ ఇష్యూ అండ్ లింక్డ్ జిఎస్. థ్యాంక్ యూ వెరీ మచ్.